కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మూడవ జాబితాలో ప్రకటించిన మాచాని వెంకటేష్ ను అధిష్టానం తప్పించింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఖరారు చేసింది. పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ తో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి భేటీ అయ్యారు. ఈసారి ఎలాగైనా ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుకను గెలిపించాలని జగన్ కోరినట్లు సమాచారం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాచాని వెంకటేష్ బలమైన క్యాండిడేట్ కాకపోవడంతో బరి నుంచి తప్పించింది అధిష్టానం. చెన్నకేశవరెడ్డి తన కొడుకుకు సీట్ ఇవ్వాలని జగన్ను కోరినా పట్టించుకోలేదు. తమ సొంత చేనేత వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో మాజీ ఎంపీ బుట్టా రేణుక వైపే మొగ్గు చూపింది అధిష్టానం. ఆమెకి అవకాశం కల్పించింది. దీంతో బుట్టా రేణుక తమ బంధుమిత్రులు సామాజిక వర్గం నేతలను కలిసి వచ్చినట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ పంచాయతీ కొలిక్కి వచ్చింది. మూడవ జాబితాలో ప్రకటించిన మాచాని వెంకటేష్ ను అధిష్టానం తప్పించింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఖరారు చేసింది. పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ తో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి భేటీ అయ్యారు. ఈసారి ఎలాగైనా ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుకను గెలిపించాలని జగన్ కోరినట్టు సమాచారం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాచాని వెంకటేష్ బలమైన క్యాండిడేట్ కాకపోవడంతో బరి నుంచి తప్పించింది అధిష్టానం. రైట్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ పంచాయతీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తానికైతే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ పంచాయతీ అయితే ఒక కొలికి వచ్చింది, దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కర్నూలు జిల్లా పంచాయతీకి సంబంధించి కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ జాబితా విడుదల చేసిన దాంట్లో మార్పులు చేర్పులు చేస్తూ వైఎస్ఆర్సీపీ సార్ నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా 4 జాబితాలకు సంబంధించి పలు నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో సర్వేలో వ్యతిరేకత రావడం, 16 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని మార్చాలని చెప్పి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఈ 16 నియోజకవర్గాలకు సంబంధించి రీసర్వే కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన రిపోర్టు నిన్న మొన్న ఈరోజు కూడా పార్టీ అధిష్టానం చేరింది. దానిలో భాగంగానే కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉన్నారు. ఆయన్ని కాదని చెప్పి కూడా వెంకటేష్ అనే వ్యక్తికి ఇటీవల కాలంలో 3వ జాబితాలో అతనికి పేరు ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అతనిపై స్థానికంగా ఉన్న ఏమాత్రం కూడా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఫీడ్బ్యాక్ సరిగ్గా లేకపోవడం, అతనైతే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ అధిష్టానానికి ఐపాక్ బృందం ద్వారా నివేదికలు వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నివేదికలు బేస్ చేసుకుని కూడా మరొకసారి సర్వే నిర్వహించాలని చెప్పి జగన్మోహన్ నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే నిన్న కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కూడా తాజాగా ఆయన పట్ల కూడా మరొకసారి వ్యతిరేకత రావడంతో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాజీ ఎంపీ బుట్టా రేణుకని ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇన్ఛార్జిగా నియమించాలి. రానున్న ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మిగనూరు అభ్యర్థిగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం అయితే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి కర్నూలు ఎంపీ కానీ లేకపోతే గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ కానీ బుట్టా రేణుకానికి ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం మొదటగా భావించింది. కానీ ఎమ్మిగనూరుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయనపై వ్యతిరేకత రావడం, గతంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేపై కూడా వ్యతిరేకత రావడంతో ఆల్టర్నేట్ లేక బుట్టా రేణుకని కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి కార్యాలయంలో బుట్టా రేణుక, ఆమె భర్త, అలాగే ప్రస్తుత శాసనసభ్యుడు చెన్నకేశవరెడ్డి కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా భేటీ అయ్యారు. ఏదైతే చెన్నకేశవరెడ్డికి సంబంధించి కూడా ఎమ్మిగనూరులో బుట్టా రేణుకని గెలిపించే బాధ్యతని చెన్నకేశవరెడ్డిపై కూడా అధిష్టానం పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. రేపటి నుంచి కూడా ఆమె గ్రౌండ్ లెవెల్లో తిరిగి పార్టీకి సంబంధించి యాక్టివ్ రోల్ పోషించబోతా ఉన్నారు. ఉమశ్రీ శివ, అలాగే చెన్నకేశవరెడ్డి తమ కుమారుడికి సంబంధించి టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే వాస్తవానికి ఆయన కానీ ఆయన కుమారుడికి సంబంధించి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి గత కొంతకాలంగా కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. కానీ అధిష్టానానికి సంబంధించి ఏదైతే ఐపాక్ బృందం ఉందో ఐపాక్ బృందం నిర్వహించిన సర్వేల ఆధారం చేసుకొని సర్వేలో ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉంటాయో వారిని మాత్రమే అభ్యర్థిగా ప్రకటిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏదైతే వైసీపీ అధిష్టానం మొదటి నుంచి చెప్తున్నట్లు కూడా ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా సర్వేల ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగుతూ ఉంది. ఎక్కడైతే ఒక చోట అభ్యర్థులకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ప్రకటించామో
చూసామో ఇప్పటివరకు ప్రకటించిన 58 మందికి సంబంధించి అవసరమైతే మార్పులు చేర్పులు చేయడానికి కూడా తాము వెనకాడం వీరే ఫైనల్ కాదని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం కూడా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో భేటీ అయినప్పుడు కూడా ఒకవేళ సర్వేకి సంబంధించి మీకు కానీ నీ కుమారుడికి కానీ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఆ అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ సర్వేకి సంబంధించి వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాను, దానికి నమ్మండి, ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్పి కూడా కార్యాలయ పెద్దలు చెన్నకేశవరెడ్డిని ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించి కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన కుమారుడికి కానీ ఆయనకు కానీ ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని చెప్పి కూడా పార్టీ అధిష్టానం అయితే ఒక భరోసా ఇచ్చింది. అలాగే రానున్న రోజుల్లో కర్నూలు జిల్లాకు సంబంధించి పార్టీలో యాక్టివ్ రోల్ పోషించే విధంగా ఆయన కుమారుడికి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పి కూడా పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఉమ్మశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.